భద్రకాళి చెరువు పూడిక తీసే పనులను అడ్డుకున్న మత్స్యకారులు తమకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే చెరువులో నీటిని తొలగించాలని మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. మత్స్యకారులకు ఎలాంటి నష్టం కలగకుండా అన్ని విధాలా ఆదుకుంటామని 6 నెలల్లో పూడిక అతీత పనులు పూర్తి చేసి చెరువును యథావిధిగా కాకతీయ కెనాల్ ద్వారా నీటిని నింపుతామని మత్స్యకారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీటి పారుదలతో పాటు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. చెరువులో చేపలు పట్టడమే తనకు జీవనాధారం అని ఇప్పుడు అధికారులు చెరువులోని నీటి మొత్తం దిగువకు తరలించి నీటిని ఖాళీ చేస్తే చేపలన్నీ దిగువకు పోతాయని అప్పుడు తాము తీవ్రంగా నష్టపోతామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పింది కానీ మా సభ్యులు అవుతున్నారు కాదు ఎంత పోతే చెరువు మాకు ఉపాధి ఇచ్చగలుగుతాం. ఒక్క నిమిషం ఆగండి. 2 నెలల క్రితం చెప్పాము. ఇప్పుడు ఉన్నది ఇప్పుడు మేము ఉన్న నెంబర్లలో ఒక 15 మంది పడతానికే ఛాయిస్ లేదు. కణవాళ్ళు వద్దంటారు మా వాళ్ళే, అలా మా వాళ్ళే కణవాళ్ళు వద్దంటారు. మా పరిస్థితి ఏంది? మేము ఎడబట్టాలి. ఇప్పుడు మాకు సొసైటీలో పోసే పిల్లలు తీసేంత వరకు పాలక వర్గం మరి మీరు ఎందుకు చెప్పలేదు? మీ మత్స్యకార సంఘానికి ఆయన అధ్యక్షుడు కానీ మీరు చెప్పారా? మీ బాధ్యత కదా. ఇంతకుముందు 5 సార్లు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సెక్షన్ హన్మకొండ జిల్లాకు చీఫ్ ప్రమోటర్గా ఉన్నాము. ఈరోజు ఏదో భద్రకాళి చెరువు చెంపడానికి వీరు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందో దీన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ కాకపోతే ఏంటంటే దీనిపై చెరువు పైన దాదాపు 450 మంది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి సడన్ గా నిర్ణయం తీసుకోవడం వలన వాళ్ళు అందులో ఉన్నటువంటి చేపలన్నీ కూడా పోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మరి వాళ్ళకు జీవనోపాధి కల్పించవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. దీన్ని జిల్లా కలెక్టర్ గారు మరి స్థానిక వరంగల్ సంబంధించిన మంత్రులందరూ కూడా చొరవ తీసుకొని ఈ 450 కుటుంబాలను ఆదుకోవడానికి ఆల్టర్నేటివ్ ఏందనేది ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. అదే రకంగా ఇది వితిన్ పీరియడ్ లో జూన్ వరకు ఇప్పుడు ఇరిగేషన్ గారు కానీ మిగతా డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీ గారు కానీ మేము 6 నెలల్లో కంప్లీట్ పనులు చేస్తానని వాళ్ళు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆ హామీని తప్పనిసరిగా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఇయర్ ఉపాధి కోల్పోవడం జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ కూడా ఉపాధి కోల్పోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మరి పనులు వేగవంతం కాకున్నట్టయితే మళ్ళా వాళ్ళు ఇంకో సంవత్సరం కూడా జీవనోపాధి కోల్పోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం దీనికి సానుకూలంగా ఆలోచించి దీనికి ఒక నిర్ణయం తీసుకొని వితిన్ జూన్ వరకు మళ్ళీ పనులు పూర్తి చేసి మళ్ళీ మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవడం వాళ్ళ జీవనోపాధి కల్పించాలని మేము కోరుతున్నాం. అదే రకంగా మరి ఇప్పుడు సడన్ గా ఇక్కడ నీళ్లు చంపుతడం జరుగుతుంది. కాకపోతే ఒక 1 మంత్ దీనికి టైం ఇచ్చినట్టయితే కొంత ఇక్కడ వీళ్ళు చేపలు పట్టుకోవడానికి ఆస్కారం ఉన్నట్టు చేపలు పట్టుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇంకోటి ఈ చేపలు సడన్ గా దింపినట్లయితే ఈ చేపలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి మొన్ననే జరిగినటువంటి మత్తడి వలన చాలా చేపలు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళే డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ప్రభుత్వ పరంగానే వీళ్ళకు జాలీలు ఏర్పాటు చేసి చేపలు పోకుండా వాళ్ళు ఏర్పాటు చేయాలని నేను జిల్లా సంఘం తరఫు నుండి మనవి చేస్తున్నాం.